మన బాధల్ని భరించాడు, మన వ్యసనాల్ని భరించాడు, మన కష్టాల్లో కూడా పాలు పంపులు పొందుకుంటాడు. ఆయన ఏం భయపడద్దు. ఒకవేళ శ్రమలున్నా, ఇబ్బందులున్నా దేవుడు మన జీవితాన్ని వదిలేసేవాడు కాదు. అదే ప్రభు నీ జీవితంలోనికి వస్తే బాధలు పోతాయని చెప్పను, కానీ నీ బాధల్లో ఉపశమనం ప్రభు కలిగిస్తాడు. అప్పుల బాధలన్నీ తీరిపోతే కోట్లు వస్తాయని చెప్పలేను, కానీ ఉన్నంతలో నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. నిమ్మలమైపోయింది సముద్రం. అప్పటి వరకు కంగారు పెట్టినవన్నీ, ద్వారాలన్నీ మూసుకుపోయి చచ్చిపోతాం అనుకున్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు వారి ధోనిలోనికి అడుగు పెట్టగానే అన్నీ నిమ్మలమైపోయాయి. అదే ప్రభు మన జీవితాల్లోనికి వస్తే కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, సర్వస్వం బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఆయనతో సహవాసంలో ఉంటాం జీవితం ముగిసిన తర్వాత. ఎందుకన్నా ఏం కావాలండి మనకి? ఇప్పుడు మీరు కోరుకోండి, ఏం భయపడకండి, దేవుడు అన్నాడు. ఇప్పటికప్పటికి మనకిచ్చిన వాగ్దానం, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని అన్నాడు, విడువను, ఎడబాయను.